హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, రైతన్నలు వేసిన కొత్త పంట అంటూ మన ఇంటికి వచ్చేస్తుంది. అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు మన ఇంటికి వచ్చేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంచిగా పండుగ అంటూ జరుపుకుంటాం. హరిదాసులు వచ్చేటప్పుడు మనం వారికి దానం అంటూ చేయాలండి. ఈ గంగిరెద్దు వాళ్ళకు కూడా మనం దానం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీరికి మనం ఇంట్లో ఉన్న బట్టలు, ధాన్యము అంటూ వాళ్ళకి ఇచ్చేసేయాలి. రంగవల్లిలు కూడా వేసేసుకుంటాం కదండి. మీరు కూడా వేసేసుకున్నారనుకుంటా, నేను కూడా వేసేసుకున్నానండి. దాని తర్వాత గొబ్బెమ్మలతో మనం మంచిగా అలంకరించేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా వేరే పని అంటూ మనం చేసేసుకున్నాం. ఇంకా పతంగులు అంటూ ఎగురు వేసేసుకోవాలి. కైట్స్ ఫ్లై కూడా చేయాలి కదండి. దాని తర్వాత మంచి మంచి ఫుడ్స్ అంటూ తినేసేయాలి. పిల్లలే కాదండి, పెద్దవారికి కూడా మంచి సంబరాలు ఉంటాయి కదండి. ఇంకా కొత్త అల్లుడు ఇంటికి వస్తే వారికి చేసే మర్యాదలు అంటూ సూపర్గా ఉంటాయి కదండి. వారికి మంచి మంచి ఫుడ్ అంటూ మనం పెట్టేసి వారికి మంచిగా మర్యాదలు చేసుకుంటాం కదండి. మన ఆడపిల్లలకి కూడా చాలా బాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పల్లెటూరు ఉన్న వారికి ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కదండి. పల్లెటూరు ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులండి. మనం సిటీ లైఫ్లో ఉంటున్నాం కాబట్టి మనకు పల్లెటూర్లు అంటూ ఉన్నా వెళ్ళని వారికి శిల్పారామం అంటూ ఒక మంచి పల్లెటూరు వాతావరణంతో ఉంటుందండి మన హైదరాబాద్ హైటెక్ సిటీలో. వెళ్ళని వారు హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి వెళ్ళేసి అక్కడ ఉండే సంక్రాంతి సంబరాలు అంటూ ఎంజాయ్ చేసేసి అక్కడ దొరికే మంచి పిండి వంటలు అంటూ తినేసి ఇంకా మీ ఇష్టం అండి, మంచిగా సంబరాలు చేసేసుకొని ఇంటికి వచ్చేస్తే సంక్రాంతి అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే అంటూ కనుమ. నాకు తెలుసండి కనుమ రోజు ఏం చేస్తారో, కనుమ రోజు ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో మీరు చూసేసేయండి ఫ్రెండ్స్. అంతవరకు మీరు శిల్పారామంలో ఉండే మంచి మంచి ఫుడ్స్ అంటూ ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి అంటూ సెలబ్రేషన్ పర్ఫెక్ట్గా చేసేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండండి, మంచిగా ఫుడ్ తినండి, జాలీగా ఉండండి ఫ్రెండ్స్. రేపు కనుమ రోజు నేను మళ్ళీ కలుస్తానండి మరొక మంచి వీడియోతో. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నమస్తే, హ్యాపీ సంక్రాంతి. ఓకే ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి అందరికీ మా ఫ్యామిలీ తరఫు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.